తెనాలి బాంబు కేసులో శిక్ష పడిన అది ముద్దాయిలుగా ఉన్న వీళ్ళు ముగ్గురు చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటమరాజు వెంకటరాయుడు. వీళ్ళ ముగ్గురిని విడుదల చేయించుకొచ్చింది టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. అక్కడ ఆయన్ని నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారిని దయచేసి గుర్తుపెట్టుకోండి ప్లీజ్. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఓకేనా? ఈ రెండు మాత్రం మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఏమంటాం దాన్ని మనం, ఈ మ్యాటర్ని బోడి నారాయణరావు గాడిచర్ల వారు స్వరాజ్య పత్రికలో రాశారు. ఈ చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటమరాజు వెంకటరాయుడు వీళ్ళ ముగ్గురి దేశభక్తిని కాంక్షిస్తూ కీర్తిస్తూ పత్రికలో రాశారు. స్వరాజ్య పత్రికలో పనిచేస్తున్నారుగా గాడిచర్ల, బోడి నారాయణరావు వీళ్ళిద్దరూ. ఈ పత్రిక టంగుటూరి ప్రకాశం పంతులు గారిది కదా. ఇందులో రాస్తే బ్రిటిష్ వాళ్ళు చదివి దేశద్రోహం రాజద్రోహం పెట్టారు. రాజద్రోహం పెట్టి గాడిచర్లకి 9 నెలలు, బోడి నారాయణరావు గారికి 6 నెలలు సాధారణ జైలు శిక్ష పడింది. వాళ్ళు తప్పించుకున్నారు, వీళ్ళకి పడింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రాజద్రోహ నేరం మోపబడి మొట్టమొదటిగా అండమాన్ నికోబార్ దీవుల్లోని కాలాపాని సెల్యులార్ జైలుకి పంపించబడిన భారతదేశంలోనే ఫ్రీడమ్ మూమెంట్లో మొదటి వ్యక్తి గాడిచర్ల హరి సర్వోత్తమరావు. రాజద్రోహ నేరం మోపబడి అర్థం అట్లా బ్రిటిష్ ప్రభుత్వం కోపంతో అండమాన్లోని సెల్యులార్ జైల్లో గాడిచర్లను బంధించారు. వందేమాతృ ఉద్యమ కాలంలో రాజకీయ కుట్ర నేరం మోపబడి మొట్టమొదటిగా దేశం మొత్తం మీద అరెస్ట్ అయిన తొలి వ్యక్తి గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఫస్ట్ ఇంగ్లీష్లో ఇంకా మీకు ఈజీ ఉంటుంది నాన్న, ఇంగ్లీష్లో చెప్పనా తల్లి, ఫస్ట్ పొలిటికల్ ప్రిజనర్, తొలి రాజకీయ ఖైదీ, ట్రీటెడ్ బై బ్రిటిషర్స్. ఇలా బ్రిటిషర్స్ ట్రీట్ చేశారు. ఇలా ట్రీట్ చేసింది ఎవరు అని అంటే బ్రిటిషర్సే. ట్రీటెడ్ బై బ్రిటిషర్స్. తొలి రాజకీయ ఖైదీ, తొలి రాజకీయ ఖైదీ, తొలి రాజకీయ ఖైదీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు తొలి రాజకీయ ఖైదీ.